హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మనం ఒక ఫామ్ హౌస్కి అయితే వర్క్ చేసాము. ఆ వర్క్ అంతా ఏ విధంగా వచ్చింది, ఇక్కడ మనం వాడిన మెటీరియల్ ఏంటి, ఇదంతా కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుకైతే వీడియో చూసేసేయండి ఫుల్గా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ అంటే, మీకు బిల్డింగ్స్ గురించి కానీ, మీ ఇంటికి ఉన్న కిటికీల గురించి కానీ, మీకు డోర్స్ గురించి కానీ ఎలాంటి డౌట్లు ఉన్న ఛానల్లో ప్రతి దానికి కూడా మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. అలాగే నేను పెట్టే కొత్త వీడియోస్లో మీకు చాలా వరకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు కొత్తగా మీరు బిల్డింగ్ కట్టుకున్నా, ఒకవేళ మీరు రెనోవేషన్ చేసుకుందామన్నా, ఎలాంటి దానికైనా నా దాంట్లో మీకు నేను వెళ్ళే బిల్డింగ్స్ మీరు రోజుకి వచ్చి 1 or 2 సైట్స్ అయితే మేము కంప్లీట్ చేస్తుంటాము. ఆ సైట్ ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్ ఛానల్ అయితే మన ఛానల్ అయితే మీకు వస్తుంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ముందైతే ఈ వీడియో చూసేసేయండి. ఇందులో మీకు ఏ విధంగా వర్క్ చేస్తాం ఏంటనేది మొత్తం కూడా చూసేసేయండి. ఇదే ఫ్రెండ్స్ మనం చేయబోయే బిల్డింగ్ వచ్చి ఆడ మీరు బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చి మనకు ఫామ్ హౌస్. దీనికి మన వర్క్ ఏ విధంగా చేస్తున్నాం ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మన వెహికల్ అయితే ఎప్పుడు రావడం జరిగింది, మీరైతే చూసుకోవచ్చు. వెహికల్ లోపలికి అయితే వస్తుంది. మన ఈ మెటీరియల్ వచ్చి మనతో పాటే రావడం అయితే జరిగింది. మన ఫిట్టింగ్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో అప్పుడే మన పర్సన్స్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది మన ఫామ్ హౌస్, ఇక్కడ మనకి సెక్యూరిటీ పర్పస్గా అయితే వాళ్ళకి పెట్టడానికి అయితే ఇబ్బంది అన్నారు. దానికోసమే మా పర్సన్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఫిట్టింగ్ కూడా పెట్టమన్నారు. కాబట్టి అప్పుడు మనం ఫిట్టింగ్ అయితే పెట్టాము. ఇప్పుడైతే మన మెటీరియల్ అయితే అంతం కూడా అన్లోడింగ్ అవుతుంది. ఇప్పుడైతే మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడ మీరు చూసుకోవచ్చు, మన మెటీరియల్ అంతా కూడా లోపలైతే హాల్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు మ్యాక్సిమం ఫ్లోరింగ్ అయిన తర్వాత విండోస్ పెట్టుకుంటాం అనేది చాలా వరకు బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ ఫ్లోరింగ్ చేసినప్పుడు డస్ట్ కానీ ఏమైనా ఉన్నప్పుడు మీకు లోపల విండోస్లో ట్రాక్లో కానీ గ్లాస్ ఎడ్జెస్లో కానీ మెష్కి కానీ పట్టుకుని అయితే ఉంటుంది. ఇప్పుడు టోటల్ విండోస్ ఫిట్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు మన వీడియోలో వచ్చి మీకు ఈ ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తున్నాం ఏంటన్నది ఆడే పాత వీడియోస్లో అన్నీ కూడా అదే ఎక్కువ ఉండడం వల్ల నేనైతే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ముందు తర్వాత మాత్రమే నేను పెడుతున్నాను. మీరు చూసుకోవచ్చు ఈ ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉంది ఏంటన్నది. ఇప్పుడు అలాగే దీనికి మనం వాడిన ప్రొఫైల్ ఆడి మీకు చెప్పాను. ఇది వచ్చి మనం 112 సిరీస్ అయితే మనం వాడాము. ఇది ట్రాక్ థిక్నెస్ వచ్చి మీకు దగ్గరగా 4.5 ఇంచుల వరకు, దగ్గరగా 5 ఇంచుల వరకు అయితే ఈ టోటల్ సెట్ అయితే ఉంటుంది. ఇది మనకి ముందుగానే మన సైజు ప్రకారంగా మన మెజర్మెంట్ తీసుకెళ్ళి ఆ సైజు ప్రకారంగా ఏ విండోకి ఆ విండో మన సైజ్ అయితే తీసుకొచ్చి ఇన్స్టలేషన్ అయితే చేస్తాము. అలాగే ప్రొఫైల్ వచ్చి మనం జిఎస్ఆర్ ప్రొఫైల్ అయితే వాడడం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చి మనకి అక్కడ చూసుకోవచ్చు క్లియర్ గ్లాసు, అలాగే ఎస్ఎస్ మస్కిటో మెష్ కూడా మీకు బ్లాక్ కలర్ పౌడర్ కోటింగ్ మెష్ అయితే ఇస్తున్నాము. ఎందుకంటే ఈ మెష్ ఉండడం వల్ల మీకు కనీసం మెష్ ఉండడం ఈ టైప్ బ్లాక్ కలర్లో వాడడం వల్ల మీకు అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా క్లియర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ ప్లేస్లో మెష్ ఉన్నట్టు కూడా మనకి ఏర్పడదు. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ విండోస్లో మీరు ఆడ అవుట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ కూడా మీకు యాజ్ డీస్గా ఒకేలా కనిపిస్తుంది. ఇన్ కేస్గా మీరు సిల్వర్ కలర్ కానీ వేరే ఏ మెష్ తీసుకున్నా కూడా అది మీకైతే మెష్ ఉన్నట్టు జాలి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మన బ్లాక్ కలర్ పౌడర్ కోటింగ్ మెష్ ఇవ్వడం వల్ల మీకు అలా అయితే ఏర్పడదు. పూర్తిగా వ్యూ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం అది ఈ విధంగా తీస్తున్నాం. ప్రొఫైల్ అంతా చూసుకోవచ్చు ఎంత హెవీగా ఉంది ఏంటి అన్నది. ఎందుకంటే ఈ ప్రొఫైల్స్లో మనకి 80 సిరీస్ ఉంటుంది, 97 సిరీస్ ఉంటుంది, 90 ఉంటుంది, 88 ఇలా ఈ ట్రాక్ థిక్నెస్ బట్టి దాని సైజెస్ అయితే ఉంటాయి. అలాగే ఈ ఓన్లీ ట్రాక్ మాత్రమే కాదండి, మనకి షట్టర్స్ ఏదైతే ఉన్నాయో మన స్లైడింగ్ చేసే షట్టర్స్ మన షట్టర్స్ అయితే అనడం జరుగుతుంది. అవి కూడా దాంట్లో కూడా థిక్నెస్ ఉంటాయి. ఈ థిక్నెస్ బట్టి కూడా వీటి కాస్ట్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చి డోర్ షాష్ అండి. ఇది కొంచెం హెవీ ప్రొఫైల్, అంటే మనకి ట్రాక్ ఎంత హెవీగా ఉందో షట్టర్ కూడా అంత హెవీగా ఉండాలి. అలాగే దీనికి ఈ షట్టర్ ఏదైతే ఉందో 4 సైడ్స్ కూడా దీనికి లోపల అయితే మన ఐరన్ స్టీల్ అయితే కంపల్సరీ కూడా ఉండాలి. మన ప్రొఫైల్లో మీకు 4 సైడ్లు కూడా రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మెష్లో కూడా ఇస్తాము. ఇక్కడైతే మీరు డోర్ చూసుకోవచ్చు అండి, రైట్ సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మెష్ కూడా మనం ఓపెన్ చేసుకుని బయటకు అయితే వెళ్ళొచ్చు. మనం విండోస్తో పాటు గ్రిల్స్ కూడా చేస్తామండి. గ్రిల్స్ అలాగే బాత్రూమ్ డోర్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా మనం వర్క్ అయితే చేస్తాము. మీ బాల్కనీకి సంబంధించిన విండోస్ కానీ ఏదైనా మనం వర్క్ చేస్తాము. అడిగా మీకు అలాగే పూర్తిగా కంప్లీట్ అయితే ఈ వర్క్ అయితే చూసుకోవచ్చు. ఈ వర్క్ మనం 2 days అయితే మనం వర్క్ చేసామండి. అన్నీ కూడా హెవీ ప్రొఫైల్స్, అలాగే హెవీ ఛానల్స్, అలాగే హెవీ సైజెస్ కూడా. అలాగే సైజెస్ కూడా మీరు చూసుకోవచ్చు. డిఫరెంట్ సైజులు ఉంటాయి. మనకి విండోస్లో వచ్చి మనకి 3.5 ఇది మనకి ఎలా ఉంటుందంటే మీకు 3x3, 4x4, 5x5 అలా సైజులు ఉంటాయి. అలాగే మీకు నచ్చిన సైజు ప్రకారంగా మీరు విండోస్ మీ ఏదైతే వాల్ మీరు ప్లాస్టింగ్ అయిన తర్వాత ఒకవేళ మీరు గ్రానైట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అంటే వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు ఆ టైప్ మీరు అయిపోయిన తర్వాత మాకైతే కాల్ చేస్తే మేము మీ లొకేషన్కి వచ్చి
విడ్త్ హైట్ ప్రకారంగా సైజ్ అయితే మొత్తం కూడా తీసుకుని మీకైతే కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా దగ్గర ఉన్న ప్రొఫైల్స్ అన్నీ కూడా మీకు చూపించి మీకు ఏ క్వాలిటీ కావాలో ఏంటి అనేది మొత్తం కూడా మీకైతే చూపిస్తాము. దాని ప్రకారంగా మీకు ఆర్డర్ తీసుకుని మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఇప్పుడు ఈ వర్క్ వచ్చి మనం హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గరలో అయితే వర్క్ చేసామన్న ఫామ్ హౌస్కి. ఇది చూసుకోవచ్చు. దీనికి వచ్చి మనం 112 సెక్షన్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే విత్ 6mm టఫ్న్ గ్లాసు బ్లాక్ పౌడర్ కోటింగ్ మెష్తో అయితే మన ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. మన మెష్లో వచ్చేసి మనకి సూపర్ షాషెస్, మీ షాష్ గురించి చెప్పాలంటే విండో షాషు, సూపర్ షాషు, మెగా షాషు, డోర్ షాష్, ఇట్లా షాషెస్ కూడా మనకి దీంట్లో డిఫరెంట్ సైజ్ ప్రకారంగా అయితే ఉంటాయి. మీరు చూసుకోవచ్చు మధ్యలో పట్టిక కనిపిస్తుంది. మొత్తం ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా దాని థిక్నెస్లు మీ ఓన్లీ అవుటర్ ఫ్రేమ్ మాత్రమే మీరు చూస్తారు చాలామంది కస్టమర్స్. ఓన్లీ మీ ఇక్కడ మన మధ్యలో వారి స్లైడింగ్ చేసే షట్టర్స్ కూడా మన థిక్నెస్లో అయితే ఉంటాయండి. దాని ప్రకారంగా కూడా మీరు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. అలాగే నన్ను చాలామంది అడిగేది ఏంటంటే ట్రాక్ థిక్నెస్లు అంటారండి, ఎలా ఉంటాయి ఏంటని చాలామంది అడుగుతుంటారు. ఒకవేళ ట్రాక్ థిక్నెస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మేము ఇక్కడ చేసిన ట్రాక్ వచ్చి మీకు 112 సెక్షన్ అని చెప్పాను కదండి. అంటే మనకి 112 అంటే ఎంఎంలో కొలిస్తే చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర ఫ్రేమ్ వచ్చి 4.5 ఇంచులు ఉంది. అలాగే టేప్ పెట్టి కొలిస్తే పైన ఏదైతే కనిపిస్తుందో ఆ ఎంఎంస్ అవి. ఆ ఎంఎంస్ని మనం 112 సెక్షన్ అంటే 110 mm వరకు ఉన్నదని ట్రాక్ థిక్నెస్ కొలుస్తాము. అలాగే దీనికి వచ్చి 3 కూడా అల్యూమినియం ట్రాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ 2 ట్రాక్స్కే మన అల్యూమినియం ట్రాక్ అయితే వస్తుంది కదండి. 3వ ట్రాక్కి అది మన 3 ట్రాక్ అంటే 3వ ట్రాక్ కూడా అల్యూమినియం ట్రాక్ అయితే ఉంటుంది. చాలామంది 3 ట్రాక్ అంటే మెష్ ఒకటే ఉంటే 3 ట్రాక్ అనుకుంటారండి. కాదు, మనకి మెష్ అంటే మెష్ కూడా ఉన్నదాన్ని ఏంటంటే మనకి ఈక్వల్ ట్రాక్ అయితే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఉన్న 2 ట్రాక్లు ఏ విధంగా అవుతున్నాయో లాస్ట్ ట్రాక్ కూడా అదే విధంగా అయితే ఉండాలి. అలా ఉంటేనే అది 3 ట్రాక్ విండో అవుతుందండి. లేదా హాఫ్ ట్రాక్ ఉంటే మాత్రం అది వచ్చి మనకి 2.5 ట్రాక్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ చూసారు కదండి, ఇదే 2.5 ట్రాక్ అయితే 2.5 ట్రాక్ అంటే మనకి 2 డాట్లకి అల్యూమినియం ట్రాక్ వస్తుంది. ఒకదానికి అయితే అల్యూమినియం ట్రాక్ ఉండదు. మనకు మామూలుగా 80 సిరీస్ ప్రొఫైల్స్ ఇలా కూడా ఉంటాయండి. మనకి స్టార్టింగ్ అయితే 80 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 80 నుంచి 112 వరకు అయితే మన ప్రొఫైల్ డిగ్రీస్ అయితే ఉంటాయి. మన పూర్తిగా మన బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా అయితే ఉంటుందండి. మనం చూసుకోవచ్చు మన ఫినిషింగ్ అంతా కూడా ఎంత ఇదిగా అయితే వచ్చిందో చూసుకోవచ్చు. మన పాత వీడియోస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది మా ఫిట్టింగ్ మా ఫినిషింగ్ అంతా ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. మనకైతే ఈ బిల్డింగ్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఆ వీడియో అనిపించింది కదా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇందులో మనం వాడింది వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాం కదా 112 సిరీస్ ప్రొఫైల్ అయితే మనం యూజ్ అయితే చేసాము. అలాగే దీనికి షట్టర్స్ వచ్చి మనం డోర్ షాష్ అయితే యూజ్ చేస్తాము. ప్రొఫైల్ అంతా కూడా చాలా హెవీగా అయితే ఉంటుంది. గ్లాస్ కూడా 6mm టఫ్న్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలాగే మ్యాచ్ కూడా మీకు పౌడర్ కోటింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కనుక మీరు కనుక చేసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా నెంబర్ వచ్చి 9885751616 నాకు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీ బిల్డింగ్ సంబంధించిన మెజర్మెంట్స్ ఏమైనా ఉంటే మాకైతే మీరు ఫార్వర్డ్ చేస్తే దానికి తగ్గ కొటేషన్ అయితే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయాలి. అలాగే మన ఏపీ తెలంగాణ ఎక్కడైనా మనం వర్క్ అయితే చేస్తాము. 2 తెలుగు రాష్ట్రాలు అయితే మా సర్వీస్ అయితే మీకు ఉంటుంది. మన మెటీరియల్ వచ్చి మీకు ప్రజెంట్ అయితే హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు హైదరాబాద్ నుంచి మెటీరియల్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీది ఎక్కడ ఏ విలేజ్ ఎక్కడ నుంచి అయినా సరే మేమైతే మా సర్వీస్ అయితే మీకు యూపీవీసీ విండోస్ కానీ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ ఏమన్నా ఉంటాయి. అలాగే మన దాంట్లో యూపీసీ విండోస్తో పాటు గ్రిల్స్ కూడా ఉంటాయి. గ్రిల్స్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.